దళపతి విజయ్ తన సినీ ప్రస్థానంలో ఆఖరి చిత్రంగా నటిస్తున్న జననాయగన్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు ఆయన చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ సంక్రాంతి విడుదల లక్ష్యం తప్పడం నుంచి నేటి వరకు ఈ ప్రాజెక్టును అడ్డంకులు వెంటాడుతూనే ఉన్నాయి. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడ్డం, ప్రస్తుతానికి రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉండడం వంటి కారణాలతో సినిమా భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాలు కేవలం విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు ఆర్థికంగా కూడా నిర్మాతలకు సెగ పుట్టిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం సుమారు 120 కోట్ల రూపాయల భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే సినిమా విడుదల పదే ఆలస్యం కావడం, సెన్సార్ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈ డీల్ను సదరు సంస్థ రద్దు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా ఓటీటీ ఒప్పందాలు థియేటర్ రిలీజ్ తేదీని బట్టి జరుగుతాయి కాబట్టి ఆ షెడ్యూల్ తప్పితే అగ్రిమెంట్లు రద్దు చేసుకునే అవకాశం సంస్థలకుంటుంది. మరోవైపు విజయ్ వ్యక్తిగత రాజకీయ జీవితంలోనూ అనేక ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. ఆయన పొలిటికల్ ఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్న తరుణంలోనే రోడ్ షోలో జరిగిన ప్రమాదాలు, ఢిల్లీ విచారణలు ఆయన్ను కలవరపెడుతున్నాయి. వీటితో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లు, కుటుంబ వ్యవహారాల గురించి జరుగుతున్న ప్రచారం కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన ఆఖరి సినిమా విడుదలపై స్పష్టత లేకపోవడంతో అటు విజయ్ ఇటు ఆయన అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి కూడా ఇలాంటి ఓటీటీ సమస్యలే ఎదురయ్యాయి. అప్పట్లో నిర్మాత ఏఎం రత్నం ఎంతో కష్టపడి ఆ డీల్ను కాపాడుకోగా చివరకు భారీ కోతతో ప్రైమ్ వీడియో ఆ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు జననాయకుడు చిత్రానికి కూడా అలాంటి వెసులుబాటు దొరుకుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ సినిమా విడుదలై ఘన విజయం సాధిస్తే ఓటీటీ సంస్థలు మళ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికే జరగాల్సిన ఆర్థిక నష్టం నిర్మాతలకు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రచారాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ సినిమా సెన్సార్ సమస్యల నుంచి గట్టెక్కి త్వరలోనే థియేటర్లోకి వస్తుందని, విజయ్ తన సినీ కెరీర్కు ఘనమైన ముగింపు పలుకుతారని అభిమానులు ఆశిస్తున్నారు.